రాష్ట్రంలో ఆధునిక గడియల పాలన కొనసాగుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు సిపిఐఎంఎల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అవునూరి మధు. మహబూబాబాద్ ఎంపీగా సిఐఎంఎల్ ఉమ్మడి అభ్యర్థి మోకాళ్ల మురళీకృష్ణను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మరోసారి అధికారంలోకి రావాలని చూస్తుందని మండిపడ్డారు. ప్రజల కోసం పోరాడే సిపిఐఎంఎల్ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఆర్థికంగా వెనుకబడ్డటువంటి ఆదివాసీ గిరిజనేతర పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రధానమైనటువంటి ఒక సమస్య ఏజెన్సీలో భూమి సమస్య. ఆ భూమిని కొట్టించిన దాంట్లో లక్షలాది ఎకరాలు ప్రజలకు సాధించి పెట్టిన దాంట్లో కామ్రేడ్ కృష్ణ పాత్ర అమోఘమైనటువంటిది. అట్లాంటి భూముల్ని తిరిగి టిఆర్ఎస్ ప్రభుత్వం హరితారం పేరుతోటి ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేసినటువంటి దశలో కూడా తిరిగి మరొక దశలో ప్రజలకి ఉద్యమానికి నాయకత్వం ఇచ్చి టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క దాడులు దౌర్జన్యాల్ని ఎదిరించి ప్రజలకి భూముల్ని సాధించి పెట్టడంలో ఒక ప్రముఖ పాత్రని పోషించాడు. అట్లాంటి పాత్ర పోషించి ప్రజల కోసం పనిచేసే కృష్ణని పోటీలో నిలబెట్టాం. తనని గెలిపించాల్సిందిగా ప్రజలకి విజ్ఞప్తి చేసి చెప్తున్నాం. ఇలా కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పే కోసం, బహుజాతి కంపెనీలకు అప్పచెప్పే కోసం ఇవాళ ఈ గవర్నమెంట్ మొన్న ఇంతవరకు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతోటి పట్టా భూములు కూడా గుంజుకొని ఆదివాసీ గిరిజనులు సాగు చేసుకున్నటువంటి భూముల్ని కూడా గుంజుకొని ప్లాంటేషన్లు ట్రెంచులు కొట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దీనికి తోడుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ మోడీ ప్రభుత్వం కూడా చట్ట సవరణ బిల్లు తీసుకొచ్చేసి గిరిజన చట్టాలని మార్పు చేసి సవరించి అమలు జరపాలని చూస్తున్నారు. పార్టీ అభ్యర్థిగా ఇలా